మనం చాలాసార్లు మంచి మంచి అవకాశాలు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు తెలుసా? మనం ఎలాంటి వాడమో దేవుడు బాగా తెలుసు కాబట్టి. అవును, మన నైజం తెలుసు, బయటికి బాగుంటాం మనం చాలాసార్లు. అందుకే చాలా అవకాశాలు మనకి రావు, మన పక్క వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం తెలుసా? కుళ్ళుకుంటూ ఉంటాం. నో, 5, 2, 1 తలాంత ఇచ్చాడు. ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో ఎవరిష్టం, ఇచ్చేవాడు ఆయన, తీసుకునేది మనం. అయితే అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? అక్కడ నేను మళ్ళీ వస్తా, లెక్కలు అడుగుతానని చెప్పాడు. మళ్ళీ రానే వచ్చాడు, లెక్కలు ఖచ్చితంగా అడుగుతాడు. అయితే ఒక మాట చెప్పాడు, వీటితో మీరు వ్యాపారం చేయండి అని చెప్పాడు. వ్యాపారం చేయండి, ఖచ్చితంగా వ్యాపారం చేసి తీరాలి మనం. దాని అర్థం ఏంటంటే, వ్యాపారం అంటే కష్టపడి పని చేసి తీరాలి. ఆ మాట చెప్పెళ్ళాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఏంటంటే మళ్ళీ వస్తా, మీకేమిచ్చానో, మీరేం చేశారో, ఎంత వ్యాపారం చేశారో, వ్యాపారం అంటే సంపాదించడమే కదా, ఏం సంపాదించారో, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చాడంటే లెక్కలు అడుగుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఉత్తరవాదులం. దట్ ఈజ్ అకౌంటబిలిటీ. ఉత్తరవాదులం అంటే లెక్కలు చెప్పాలి. ఏమైంది? రానే వచ్చాడు. 5 సంపాదించి, అయ్యా నువ్వు 5 ఇచ్చావు కదా, ఇదిగో 5 సంపాదించా. ఎంత బాగా చెప్పాడండి. ఓ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఎంత నమ్మకమైన వాడవయ్యా నువ్వు, ఎంత కష్టపడి పనిచేసావు. నేను ఏ నమ్మకం అయితే నీ మీద పెట్టుకున్నానో ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అద్భుతం, బడా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాడు. రెండోవాడు, అయ్యా 2 ఇచ్చావు, ఇదిగో 2 సంపాదించా. నువ్వు కూడా కష్టపడి పనిచేసేవాడువే, నమ్మకమైన దాసుడు నువ్వు. ఇంకొకటి ఉందే, 1 ఇచ్చాడు అంటాడు. ఇదిగో నువ్వు ఇచ్చావు, దాన్ని ఏం చేశాను తెలుసా? నేను గుంట తీసి బుడ్చిపెట్టా. వ్యాపారం చేయలా. ఎందుకంటే నాకు నీ గురించి కొన్ని విషయాలు తెలిసినాయి. ఏం తెలిసినాయి? నువ్వు చెడ్డోడు అని. ఇచ్చేవాడు చెడ్డోడా? చూసారు ఎంత మాట అన్నాడు పొందినోడు. అందుకే నువ్వు విత్తని చోట కోయువాడవు, కూర్చుకొని వాడవని నాకు తెలిసింది. అందుకే నేనేం చేశానంటే దాన్ని గుంట తీసి పూడ్చిపెట్టా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను చెడ్డవాడినని నీకెవరు చెప్పారు? విత్తని చోట కోయువాడినని నీకెవరు చెప్పారు అని ఒక మాట ఏమన్నాడంటే, అది తీసుకొని కలిగిన వానికి ఇవ్వండి అన్నాడు. అర్థమైందా? అంటే చేసేవాడికే ఇస్తాడు. అందరు చెప్పండి, చేయనోడికి ఇవ్వడు. ఇంతకీ మీరు చేసేవాళ్ళ చేయని వాళ్ళ? ఈ సంవత్సరం మీరు ఏం చేశారో నిర్ణయించుకోవాలి. చేసేవారిగా ఉండాలి. వాళ్ళు చేయలేదు, నా ఒక్కరికే పట్టిందా? వాళ్ళు వెళ్ళటలేదు, నేను ఒక్కడిని వెళ్ళాలా? వాళ్ళు కష్టపడలేదు, నేను ఒక్కడినే కష్టపడాలా? ఇంకా అస్థితొద్దు. వారు వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్తా, వారు చేయలేదు కాబట్టి నేను చేస్తా. నా పని చేస్తా, వారు చేయలేదు కాబట్టి ఆ పని కూడా చేస్తా. ఈ 2025లో మీ నినాదం అది అవ్వాలి. ఇంకా కష్టపడతా, ఇంకా కష్టపడతా. తోటమాలి అన్నాడే, అయ్యా ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనిమ్ము, ఇప్పటిదాకా కష్టపడ్డాను, ఇంకా కష్టపడతా. కాబట్టి కష్టపడడం నేర్చుకోండి, సుఖపడడం నేర్చుకోవద్దు. అర్థమైందా? ముఖ్యంగా శరీరాన్ని సుఖపెట్టడం అస్సలే వద్దు. దాన్ని ఎంతవరకు సుఖపెట్టాలో అంతవరకే, ఎంతవరకు రెస్ట్ ఇవ్వాలో అంతవరకే. ఇవ్వాల్సిన విశ్రాంతి కన్నా శరీరాన్ని మరింత దాటి విశ్రాంతి ఇస్తున్నావు నీ శత్రువై కూర్చుంటుంది. దాన్ని నలగొట్టకపోతే నిన్ను నిత్య నరకానికి తీసుకుపోతుంది, నిన్ను సోమరిగా మారుస్తుంది. అర్థమైందా?